కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కరీంనగర్ కి విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రము, సారవంతమైన పొలాలకు నిలయం. అలాంటి తెలంగాణకు నన్ను ఆహ్వానించిన బండి సంజయ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్లోని 5 డివిజన్లలో ఈ రోజు నుండి 2660 ఇళ్లలో 24 గంటల పాటు నిరంతరాయంగా త్రాగునీటిని సరఫరా అందించడం చాలా సంతోషకరమన్నారు. ఇలాంటి మహత్ కార్యాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. बचपन का दोस्त संगठन में నగరంగా కూడా కరీంనగర్ నగరానికి పేరుంది. అటువంటి కన్యక కార్యక్రమాలు తీసుకున్నటువంటి పాలకవర్గం మరి ఈ రోజు మీ అందరికీ కరీంనగర్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరి పెద్దల ద్వారా మేము అందరికీ చుట్టాలను అందిస్తూ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్ నగరపాలక సంస్థ పక్షాన ఏ కార్యక్రమం చేసినా కూడా మద్దతుగా మొదలుకుంటే ఇప్పుడు ముఖ్యంగా మన అతిథులు ఒక 300 అతిథులు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథిగా మాట్లాడే అవకాశం కాబట్టి ముందుగా కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని మాట్లాడాల్సి. జై తెలంగాణ. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ మనోహర్ లాల్ खट्टर जी की ऑन बिहाफ ऑफ द करीमनगर कॉन्स्टिट्यूएंसी वी हार्टफुली वेलकम यू सर. आपको बड़े देश का आपको स्वागत कर रहे हैं सर. గౌరవనీయులు ఈ కరీంనగర్ బిడ్డ స్థానిక సంస్థల్లో ఒక కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా ఉండి కేంద్ర మంత్రిగా ఈ రోజు మన ముందుకు వచ్చేసిన గౌరవనీయులు బండి సంజయ్ గారికి, మరొక కరీంనగర్ బిడ్డ స్థానిక సంస్థ నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర మంత్రిగా వచ్చిన గౌరవనీయులు ఉన్న ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మా సోదరుడు పట్టణాభివృద్ధి గౌరవనీయులు మా సోదరుడు హౌసింగ్ మినిస్టర్ గారైన రెవెన్యూ మినిస్టర్ గారైన గౌరవనీయులు అన్న సిరణ గారికి, నగర మేయర్ సునీరావు గారికి, ఈ రోజు కరీంనగర్ నగరంలో గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ కమిషనర్కి ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకుంటానండి. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఈ ప్రాంతంలో నా చేతులతోటే 24 గంటల నీళ్లు ప్రారంభించుకొని పూజ చేసుకొని మా చేతుల మీద వెళ్ళి 24 గంటల నీళ్లు ప్రజలకు అందిస్తున్నందుకు ఆ రోజు నాతో పాటు ఉన్న మేయర్ గారు రవీంద్ర సింగ్ గారు ఆ రోజు 10 మంది ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేస్తారు.